ఉత్కంఠ మధ్య ప్రారంభమై గందరగోళాల నడుమ ముగిశాయి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. మొత్తం 19 రోజుల పాటు జరిగిన సెషన్స్ లో ఏ ఒక్క రోజు కూడా అర్థవంతమైన చర్చ జరగలేదు. పైగా ఎప్పట్లాగానే ఈసారి కూడా విపక్షాల నిరసనల హోరు మధ్య కీలక బిల్లులు చర్చ లేకుండానే పాస్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగిన FCRA బిల్లును మాత్రం జేపీసీకి పంపించారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఎలాంటి మెరుపులు లేవు. విపక్షాల నిరసనలు, వాయిదాలు తప్ప సీరియస్ డిస్కషన్ జరిగింది లేదు. ప్రధానంగా నీట్ పేపర్ లీక్ వివాదం, అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ఆందోళనలు చేపట్టాయి. ఈ సెషన్స్ జరుగుతున్న సమయంలోనే నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారంటూ విపక్షాలు సెషన్స్ ను అడ్డుకున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలని, ప్రధాని మోదీ, అమిత్ షా సభకొచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. నీట్ పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ఈ సెషన్స్ టైంలోనే జరిగింది. పేపర్ లీక్లపై దిద్దుబాటు చర్యలకు దిగిన కేంద్రం పార్లమెంట్లో యాంటీ పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టింది. అయితే ఢిల్లీలో యువతపై జరిగిన లాఠీచార్జికు ఎవరు ఆదేశాలిచ్చారో సభలో ప్రకటన చేయాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది ప్రతిపక్ష కాంగ్రెస్. ఈ నేపథ్యంలో సభలో దాదాపుగా వాయిదాల పర్వం కొనసాగింది. అయితే బుధవారమే హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ విద్యార్థుల ఆందోళనలు, నీట్ సమస్యలపై 2 రోజుల పాటు ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమని, విపక్షాలు సహకరించాలని కోరినప్పటికీ సభలో గందరగోళం తగ్గకపోవడంతో చర్చ అసాధ్యమైంది. జూలై 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు దాదాపుగా వాయిదాలతోనే ఎలాంటి చర్చ జరగకుండానే ముగిశాయి. బట్ ఇంత గందరగోళం మధ్య కూడా లోక్సభలో 11, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టగా మొత్తంగా ఉభయ సభలు 12 బిల్లులను ఆమోదించాయి. కేవలం 2 బిల్లులపై మాత్రమే చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాంటీ పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుపై సుమారు 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగ్గా, జాతీయ గీతం వందే మాతరం అవమానాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చే బిల్లుపై మాత్రం కేవలం 2 సభ్యుల మధ్యే నామమాత్రపు చర్చ జరిగింది. మిగతా బిల్లులన్నీ నిరసనల మధ్య ఆమోదం పొందాయి. సమావేశాల ఆఖరి రోజైన గురువారం ఉదయం సభ ప్రారంభం కాగానే జాతీయ గీతంలోని 6 చరణాలు ఆలపించిన వెంటనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు.